వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ డ్రింక్ హోమ్మేడ్ ప్రిపరేషన్, సొల్యూషన్ ఫర్ గ్యాస్ అండ్ డైజెషన్ ప్రాబ్లం. మన తిన్న ఆహారం త్వరగా డైజెషన్ కావాలన్నా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్ల విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకొని రోజు మీరు తాగినట్లయితే ఇలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇందుకు కావాల్సింది ముందుగా ఈ వీడియోలో చూసినట్లుగా ఒక కప్పులో జీలకర్ర, వాము, సోంపు, అలాగే ఒక టీ స్పూను మెంతులు, అలాగే చెక్క. ఈ మెంతులు, చెక్కని మాత్రం కొద్దిగా తీసుకున్నాను. జీలకర్ర, వాము, సోంపు చూసినట్లయితే మీరు ఈ వీడియోలో ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఇవంతా మనం ఇంట్లోనే దొరికేవే, అందుకే హోమ్మేడ్ ప్రిపరేషన్ అన్నానమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టి, ఒక కడాయిలో మంటని లో ఫ్లేమ్లో పెట్టి జీలకర్రను బాగా వెంపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే తిరిగి అదే కడాయిలోకి సోంపును వేయాలి. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసి దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అలాగే మిగిలినటువంటి వామును కూడా అలాగే చేయాలి. ఇలా జీలకర్రని, సోంపుని, వాముని కూడా బాగా ఫ్రై చేసి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే ఇవి మాడిపోతాయి అన్నమాట. వీటిని బాగా అలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసినట్టయితే పచ్చివాసన పోయి మిక్సీ పట్టినప్పుడు బాగా పొడవుతుంది. అలాగే ఇక్కడ నేను మెంతుల్ని ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చేదుగా అనిపించకుండా ఉండాలనేసి. అలాగే చెక్క, మనకి ఎలాంటి వెయిట్ లాస్ చేయాలనుకున్నా కూడా ఈ చెక్క, మెంతులు, జీలకర్ర అనేవి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అలాగే వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. వీటిని మనము వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. వీటిని మనం ఫ్యాన్ కింద కానీ లేకుంటే అలాగే ఉంచేసినట్లయితే ఒక 5 మినిట్స్ మొత్తం వేడి మొత్తం 5 to 10 మినిట్స్ లోపల బాగా చల్లగా అయిపోయి బాగా ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని మొత్తాన్ని మనం వీటిలో ఏదైనా డస్ట్ కనుక ఉన్నట్లయితే ఒక చాటలోకి వీటిని పోసుకొని బాగా చెరిగేసినట్లయితే వీటిలో ఉన్నటువంటి డస్ట్ కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పక్కలోకి వేయించి చల్లారి పెట్టిన దాన్ని మొత్తం తీసుకొని మిక్సీ జార్లోకి పట్టుకొని వాటిని మనము నున్నగా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా నున్నగా పొడి పొడిగా అవ్వాలన్నమాట. ఎంత పొడిగా అయితే అంత బాగుంటుంది. గరుగ్గా ఉండకూడదు. కొంచెం వీలైనంత వరకు ఇలా చూసారు కదా, ఇలా నున్నగా ఉండాలన్నమాట. అప్పుడే ఇది వాటర్లోకి బాగా ఇదైపోతుంది. ఇప్పుడు దీన్ని కూడాను మనం అలాగే స్టోర్ చేయకూడదు. ఈ పొడి మొత్తం కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది. ఇది కూడా కొద్దిగా బాగా చల్లారనివ్వాలి. అలా చేసినట్లయితే చాలా రోజులు ఉంటుందన్నమాట. చెడిపోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా 1 మంత్ అలా ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. తేమ లేకుండా బాగా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే. చూసారు కదా, ఇప్పుడు ఇలా అవుతుందన్నమాట. ఇలా ఒక టీ స్పూన్ని మనము పడిగడుపున పొద్దున్న నిద్ర లేసిన బ్రష్ చేసేసి పడిగడుపున ఇలా ఒక టీ స్పూన్ అలాగే తీసుకొని వాటర్ తాగేయచ్చు. అలా తినేయడం, తాగడం ఇష్టం లేకుండా ఉండడం వాళ్ళు ఇలాగా ఒక గ్లాస్లోకి ఒక టీ స్పూన్ పౌడర్ వేసుకొని హాట్ వాటర్ వేస్తున్నాను అనమాట. గోరువెచ్చగా వాటర్ని వేసి బాగా కలపాలి. మీకు ఇలాగే తాగడం నచ్చకపోతే ఇందులోకి టేబుల్ స్పూన్ నిమ్మరసము, అలాగే ఒక టేబుల్ స్పూను హనీ వేసుకొని బాగా మిక్స్ చేసి తాగొచ్చు. లేదు మేము ఇలాగే తాగేసామని అనుకునే వాళ్ళు ఇలాగే తాగొచ్చు. ఇలాగ మనం తాగినట్లయితే రోజు రెగ్యులర్గా మార్నింగ్ పడిగడుపునే వెయిట్ లాస్ అవుతాము. అలాగే డైజెషన్ ప్రాబ్లం, ఇక్కడ మనం వాము, సోంపు ఉపయోగించాం కాబట్టి డైజెషన్ కూడా తిన్న ఆహారం తొందరగా డైజెషన్ అవుతుంది. చూసారు కదా, ఈ వీడియోలో మనం హోమ్మేడ్ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసామన్నమాట. దీన్ని మనము ఒక గాలి పోకుండా ఎయిర్ వెళ్ళినటువంటి స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసినట్లయితే హోమ్మేడ్ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ అయినట్లే.